ఇంటర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో ఏ కోర్స్ అయితే బెటర్? అసలు బయట జాబ్స్ ఉన్నాయా? లేవా? ప్రజెంట్ చదువుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదా? ఫస్ట్ మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన క్వెషన్ ఏందంటే చదవాలని అనుకుంటున్నారా? లేదా? ఇవి రెండే క్వెషన్స్ మీరు వేసుకోండి ఫస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉందా చదువు పైన? లేదా? ఈ 2 క్వెషన్స్ ఏసుకోండి. మీరు డిసైడ్ చేసుకునే ఆప్షన్‌ని బట్టి మీ లైఫ్ ఉండబోతుంది. ఇప్పుడు గనుక రాంగ్ స్టెప్ తీసుకున్నారనుకో చెప్తున్నా లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ముఖేష్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్ స్టూడెంట్ గురించి, నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ లేని వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళకు పెద్ద ఫెయిల్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఒక కొంచెం లాంగ్ గ్యాప్ దొరికింది నెక్స్ట్ పాస్ కావడానికి. ఫెయిల్ అయిన ఫీల్ అస్సలు కాకండి, ఎందుకంటే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలనే క్లారిటీ లేక పాస్ అయిన వాళ్ళందరికీ మెయిన్ టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ ఎవరికి లేదు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి మీకున్న టైం ఏంటంటే ఇప్పుడు వచ్చే 1 ఇయర్లో మీకు చాలా టైం ఉంది. ఈ టైంని మీరు చాలా ఉపయోగించుకోవచ్చు. ఈ టైంని యూజ్ చేసుకొని మీరు ఒక స్కిల్ డెవలప్ చేసుకొని పెట్టుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇంటర్మీడియట్ అంటేనే మీరు మిడిల్లో ఉన్నారని అర్థం. దీని నుంచి మీరు మంచి కావాలా చెడు కావాలా ఈ రెండు మీ చేతుల్లో ఉన్నాయి. ఈ రెండింటిని మార్చగలిగేది మీరే. నేను మ్యాక్సిమం రా వీడియోని అప్లోడ్ చేస్తాను, కాకుంటే మీరు ఒకటే ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్ చేంజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ తీసుకుంటే మాత్రం మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు లైఫ్లో. మీరు అది రిగ్రెట్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంటర్లో ఉన్న వాళ్ళు, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ మీరు వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళు బాగుపడడానికి మీరు కారణమైతే అంతకుమించి వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. మన ఇంటర్లో మ్యాక్సిమం ఉండే 3 కోర్సెస్ ఎంపీసీ, బైపీసీ అండ్ సిఈసీ. ఈ 3 కోర్సెస్లో మ్యాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ జాయిన్ అవుతారు, ఎందుకంటే మ్యాక్సిమం ఎంపీసీలో జాయిన్ అయ్యేటోళ్ళంతా మ్యాథ్స్ వచ్చని కాదు, మ్యాథ్స్ రాకని కాదు. ఎంపీసీలో జాయిన్ అయ్యేది మ్యాక్సిమం బీటెక్ ఇద్దామని జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మ్యాథ్స్ రాక బైపీసీ అండ్ సీసీ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఫస్ట్ అయితే ఎంపీసీ కంప్లీట్ అయిన వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ ఎంపీసీ కంప్లీట్ అయిన వాళ్ళకు మ్యాక్సిమం ఉన్న ఫస్ట్ ప్రజెంట్ చాయిస్ ఏంటంటే బీటెక్. ఈ బీటెక్ చేసి నెక్స్ట్ జాబ్ సంపాదిద్దామని నెక్స్ట్ 4 ఇయర్స్లో అండ్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ప్రజెంట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రజెంట్ బయట జాబ్స్ లేవు కాబట్టి మీరు జాబ్స్ ఒకవేళ బీటెక్ చేసి 4 ఇయర్స్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అని మీరు ఉండుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే జాబ్స్ అయితే లేవు. మీకు జాబ్స్ కోసం మాత్రం బీటెక్ చేస్తా అని మాత్రం అనుకుంటే మాత్రం మీరు బీటెక్ చేయకండి, అసలు వద్దు, అవసరం లేదు. అప్కమింగ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మొత్తం సాఫ్ట్వేర్స్ని ప్రతి ఒక్కటి ఏఐ వచ్చేసి రీప్లేస్ చేయబోతుంది. ఏఐ మొత్తం రీప్లేస్ చేసిందనుకో అప్పుడు వచ్చేసి జాబ్స్ ఉండయి, అప్పుడు మొత్తం మీ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు కావాలంటే నేను వీడియో చేస్తాను, ఆ వీడియో చేయాలంటే స్కిల్ అని కామెంట్ చేయండి. ఎంపీసీ కంప్లీట్ చేసి మ్యాక్సిమం బీటెక్ చేద్దామని ఉన్న వాళ్ళకి మాత్రం ఇదే మెయిన్. మీరు బీటెక్ మీ ఇంట్రెస్ట్తో చేద్దాం అనుకుంటున్నారా, లేకుంటే ఏదో ఎంపీసీ అయిపోయింది కదా చేయాలి అని అనుకుంటున్నారా నాకు తెలియదు. ఒకవేళ చేయాలి అని అనుకుంటే మాత్రం అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే మీకు ఏదైనా మీ టైం వేస్ట్ తప్పిస్తే ఇంకేం ఉండదు అలా. ఎంపీసీ వాళ్ళకైతే ఒకటే చెప్తున్నా, మీరు బీటెక్ చేసి బయట జాబ్స్కి వద్దాం అనుకుంటే మాత్రం జాబ్స్ అయితే పక్కా లేవు చెప్తున్నా. బయట జాబ్స్ లేవు, నీకు స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది నీ వర్క్ మొత్తము. నువ్వు ఎంపీసీ చేసి బీటెక్ చేసి బయట వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అని ఫిక్స్ అయి ఉంటే మాత్రం చక్కగా నువ్వు బీటెక్ చేయకుండా సపరేట్గా ఇంట్లో ఉండవు, లేకుంటే ఏదైనా పని నేర్చుకో. ఆ పని నేర్చుకోకుండా నువ్వు బీటెక్ ఏదో టైంపాస్ చేస్తా తిరుగుతా అని స్టార్ట్ చేసినావు అనుకో, నువ్వు మాత్రం డెఫినెట్గా చెప్తున్నా రిగ్రెట్ ఫీల్ అవుతావు నువ్వు. లాస్ట్కు అందరికీ కలిపి నేను కన్క్లూజన్ ఇస్తా, ఆ కన్క్లూజన్ తర్వాత మీరు ఫిక్స్ అయిపోండి ఏం చేయాలో అనేది. ఎంపీసీ వాళ్ళకు ఉన్న చాయిసెస్ ఏంటంటే వాళ్ళు ఒకటి బీటెక్ చేయాలి లేదా డిగ్రీ చేయాలి, ఇవి రెండే చాయిసెస్ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు ఏదైనా ఒకటి పక్కా చేయగలుస్తారు. అసలు మ్యాక్సిమం ఇంటర్ అయిపోయిన వాళ్ళలో డైలమాలో పడేది ఎక్కువ బైపీసీ వాళ్ళు మాత్రమే, ఎందుకంటే వాళ్ళకు లాట్ ఆఫ్ కోర్సెస్ బయటలో ఉన్నాయి. ఆ కోర్సెస్లో ఏం చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఒకవేళ ఇందులో జాయిన్ అయినా కూడా అసలు ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎందుకు తీసుకున్నామా అని చాలామంది రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. మీరు అలా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. బైపీసీ కంప్లీట్ చేసిన వారికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. నర్సింగ్ ఉంది, బీ ఫార్మసీ ఉంది, ఫార్మ్ డే ఉంది, అండ్ డిగ్రీస్ ఉన్నాయి, ఫిజియోథెరపీ, ప్రొఫెషనల్ కోర్సెస్ చాలా ఉన్నాయి, ఎంబీబీఎస్, పారామెడికల్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. మ్యాక్సిమం ఐపీసీ తీసుకున్న వాళ్ళలో నీట్ రాసి వెళ్దామనే వాళ్ళు చాలామంది ఉంటారు, ఒకవేళ రాకుండా లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇందులో ఏం చేయాలని క్లారిటీగా లేకుండా చాలామంది ఉంటారని నాకు తెలుసు. మెయిన్ టాస్క్ వచ్చేసి మన బైపీసీ చేసిన వాళ్ళందరిలో నెక్స్ట్ ఏం చేయాలని క్లారిటీ లేక చాలామంది ఉన్నారు. అండ్ బైపీసీ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఏం చేద్దామో తెలియక చాలామంది చాలా బాధపడుతున్నారు. అండ్ ఏది చేద్దాం అనేసి ఏం చేద్దామని ఎందులో జాయిన్ అవుతున్నారు ఎవరికి తెలియట్లేదు. లాస్ట్కి వచ్చేసరికి చాయిసెస్ లేకుండా పోతున్నాయి. అండ్ ఎంసెట్ రాసి బైపీసీలో బీ ఫార్మసీలో అండ్ ఫార్మ్ డీస్లో సీట్ వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, ఓకే ఒప్పుకుంటా. కానీ ఈ బీ ఫార్మసీ ఫార్మ్ డి అసలు మీరు చెయ్యాలి అని అనుకుంటున్నారా, అసలు మీరు ఏదో జస్ట్ చేయాలి టైంపాస్ చేయాలి అని అనుకుంటున్నారా, మీరు ఒకసారి ఆలోచించండి.
మీరు చెయ్యాలి అండ్ జాబ్స్ రావాలంటే అంటే మన బైపీసీ వాళ్ళకి మాత్రం చాయిస్ మాత్రం మాక్సిమం ఉంది. ఏంటి అంటే జాబ్స్ వచ్చే చాయిస్ ఎక్కువున్నాయి. మమ్మల్ని ఏమనని ఏఐ ఆర్ రోబోట్స్ రిప్లేస్ చేసే చాయిస్ తక్కువ. కాబట్టి ఈ 2 చాయిసెస్ మనకున్నాయి. మీరు ఎళ్ళకెళ్ళాలన్నా ఎళ్ళొచ్చు ఏ పారామెడికల్ ఫీల్డ్‌కైనా. బైపీసీ తర్వాత ఏం చేద్దామనో తెలియకుండా ఉన్న వాళ్ళకి మీకు ఒకటే ఒక ఆప్షన్ ఇస్తున్నా. ఏందంటే మీకు ఏ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అది తెలుసుకోండి. బైపీసీలో అయితే మీరు చదవాలనుకుంటే మాత్రం బైపీసీలో ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో నీకు తెలుసుకోండి. ఆ ఫీల్డ్‌లో ఆ కోర్సెస్ పైన సెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఏం తెలియకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తా. లేకుండా ఏదో మ్యాథ్స్ రాదు గానీ బైపీసీ తీసుకునే వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తున్నా. మీరు బయటకొచ్చి మీరు ఏదైనా చదవాలి అని ఇంట్రెస్ట్ ఉంటేనే బయటికి రండి. లేకపోతే రాకండి. ఎందుకంటే బయట సిట్యుయేషన్‌లో ఉన్న టైంలో నీ అంతట నువ్వు ఫీల్ అయ్యి నీ టైంని నువ్వు వేస్ట్ చేసుకోవాలనుకుంటే నువ్వు బయటకొచ్చి నువ్వు చదివి ఇంట్లో పైసలు వేస్ట్ చేస్తా అంటే వచ్చి చేసుకో. నీ ఇష్టం ఇక అది. ఫస్ట్ మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన క్వెషన్ ఏందంటే చదవాలని అనుకుంటున్నారా? లేదా? ఇవి రెండే క్వెషన్స్ మీరు వేసుకోండి ఫస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉందా చదువు పైన? లేదా? ఈ 2 క్వెషన్స్ ఏసుకోండి. ఈ 2 క్వెషన్స్ చేసుకున్న తర్వాత మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో మీకు ఇప్పటికీ ఇంకా డౌట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేసి నాకు డీఎం చేయండి. నేను మీకు ఎలా గైడెన్స్ చేయాలో నేను గైడెన్స్ ఇస్తాను మీకు. నేను జాయిన్ అయ్యే టైంకి నాకు ఎలాంటి వీడియో దొరకలేదు. నేను చాలా ట్రై చేశాను. నేను ఏం చేయాలో తెలియక. ప్రెజెంట్ అయితే నేను ఫార్మ్ డీ చేస్తున్నా. ఫార్మ్ డీ సెకండ్ ఇయర్ నేను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి సీఈసీ. ఈ సీఈసీలో కూడా మాక్సిమం ఎట్లా ఉంటారంటే మన ఎంపీసీ మ్యాథ్స్, బయాలజీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే సీఈసీలోకి వెళ్తారు. వీళ్ళని తక్కువ అంచనా వేయాలని నేనేం చెప్పట్లేదు. కాకుంటే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు మాక్సిమం చేయాల్సింది డిగ్రీ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ లేదు. మాక్సిమం వీళ్ళు సీఈసీ చేసేదే ఆల్మోస్ట్ డిస్కంటిన్యూ చేద్దామనేసి సీఈసీ చేద్దామని రెడీగా ఉన్నారు. లేకుంటే వీళ్ళకి ఏదైనా బిజినెస్ ప్లాన్స్ అండ్ ఐడియాస్ ఉండాలి. వీళ్ళు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఈ ముగ్గురికి ఒకటే చెప్పాలనుకుంటున్నా. జస్ట్ మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్ పాయింట్ మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అది తెలుసుకోండి ఫస్ట్. ఏం చేయాలో క్లారిటీ ఉందా? లేదా? తెలుసుకోండి. ఏం చేద్దామో క్లారిటీ లేదా? నేను చెప్పింది వినండి చక్కగా. నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ జాబ్స్ వచ్చేసి బీటెక్లోకి వెళ్ళి పక్కా ఏఐ అయితే రీప్లేస్ చేస్తుంది నేను చెప్తున్నా. ఏఐ రీప్లేస్ చేస్తుంది అండ్ రోబోట్స్ రీప్లేస్ చేస్తాయి. మీకు జాబ్స్ అనే ఆప్షనే లేదు బయట. మీరు బయట బతకాలంటే మీ అంతలో మీరు ఏదైనా ఒక జాబ్ క్రియేట్ చేసుకోవాలి. లేకుంటే మీ అంతలో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. అవి 2 ఆప్షన్స్ తప్పిస్తే మీకు ఇంకో ఆప్షన్ లేదు. బయటకు వచ్చి జాబ్ చేస్తా అనే ఆప్షన్ మాత్రం పెట్టుకోండి. ఫస్ట్ ఈ జాబ్ చేస్తా అనే మైండ్ సెట్ మాత్రం పక్కా పెట్టండి. ఈ జాబ్ చేస్తా అనే మైండ్ సెట్ పక్కకి ఎప్పుడు పెడతారో అప్పుడు మీ అంతలో మీరు మారడానికి స్టార్ట్ అవుతుంది చెప్తున్నా. జాబ్ మైండ్ సెట్ తీసి పక్కా పెట్టండి. ఇంట్లో వాళ్ళు చెప్తున్నారని కానీ పక్కింటి వాళ్ళు చెప్తున్నారు కానీ ఎవడు చెప్తున్నాడని మీరిని మాత్రం చదవని పోయిర్రా మీరు మాత్రం పక్కా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎవ్వరు చెప్పింది వినకండి. మీకు ఏమనిపిస్తుందో అది మాత్రం వర్కౌట్ చేయండి. దానిపైన మాత్రమే ఇంట్రెస్ట్ పెట్టండి. ఎందుకంటే వాడు చెప్పిండు వీడు చెప్పిండు ఆడందరు చెప్తాడు. వాడు ఎవ్వడు పార్టీ చేయడు అక్కడ. ప్రతి ఒక్కరు చెప్పేటోడే కానీ పాటిస్తాడు ఎవ్వడు కాదు. వాళ్ళు వాటియర్ కాబట్టి మీ పైన డిపెండ్ అయి ఉంది ఇప్పుడు మీ మొత్తం. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మీకు రిజల్ట్స్ వచ్చిన రేపటి నుంచి ఒక 1 వీక్ టైం తీసుకొని మీరు ఏం చేస్తారంటే అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీకు క్లారిటీ దేనిపైన ఉంది. మీకు ఏం స్కిల్ వచ్చు, నీకు ఏమైనా వర్క్ వచ్చా రాదా అండ్ నువ్వు దేంట్లో పర్ఫెక్ట్ ఉన్నావు వీటిపైన ఫస్ట్ ఒకసారి చూసుకోండి. ఒకవేళ చదవాలని ఇంట్రెస్ట్ ఉండుంటే మాత్రం ఒకటే మీరు ఏం గ్రూప్ చేశారో నాకు తెలియదు కానీ మీరు ఏం గ్రూప్ చేశారో ఆ గ్రూప్ సంబంధించి ఒక 3 to 4 కోర్సెస్ ఏం చేస్తారంటే రాసుకొని ఏం చేస్తారు ఈ 3 to 4 కోర్సెస్లో మీకు ఆ కోర్సెస్లో మినిమంగా వచ్చిన నార్మల్గా కొంచెం వచ్చినా కానీ ఆ సబ్జెక్ట్ వచ్చినా ఒకవేళ మీరు చదువుదాం అనుకుంటే ఆ సబ్జెక్ట్లో నార్మల్గా వచ్చిన దాన్ని ఆ కోర్స్ని రౌండ్ అప్ చేసుకొని పెట్టుకోండి. ఆ కోర్స్కి మ్యాక్సిమం ట్రై చేయండి. అది దొరకకుంటే మాత్రం ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ర్యాంకింగ్ ఇచ్చుకొని ఆ కోర్సెస్ని టిక్ పెట్టుకోండి ఇప్పటికైతే ప్రజెంట్. ఒకవేళ మీరు చదువుదామన్నా ఆప్షన్లో ఉండుంటే మాత్రం ఎంపీసీ, బీటెక్ వీళ్ళని మాత్రం పక్కా ఏ అయితే రీప్లేస్ చేస్తుంది. అండ్ మన ఎంపీసీ బ్యాచ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు క్లారిటీ ఉందా? ఒకవేళ వేరే వాళ్ళు చేయమంటే మాత్రం మీరు అసలు చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చేయాలనుకుంటే చేయండి. అండ్ ఇది సీసీ వాళ్ళు వచ్చేసి ఏంటంటే మీరు ఒకవేళ బిజినెస్ ప్లాన్లో ఉంటుంటే మాత్రం ఇప్పుడు మీరు చదువుదామని ఇంట్రెస్ట్ లేకుంటే మాత్రం ఫస్ట్ దానిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ దీన్ని ఒక ఓపెన్ డిగ్రీ అలా పెట్టుకుంటే బయట పెట్టుకోండి సీసీ వాళ్ళు. అండ్ మీకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉంటే దానిపైనే స్టార్ట్ చేయండి. ఈ ముగ్గురికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డిసైడ్ చేసుకునే ఆప్షన్ని బట్టి మీ లైఫ్ ఉండబోతుంది. ఇప్పుడు కనుక రాంగ్ స్టెప్ తీసుకున్నారనుకో చెప్తున్నా లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు. అలా రిగ్రెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజెంట్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేసి చాలా బయట మంది తిరుగుతున్నారు. కానీ వినండి ఫస్ట్ మీరు స్టిల్ జాబ్ చేయడం కోసమే చదువుతా అండ్ మిమ్మల్ని ఎవరు మార్చలేడు. మీరు జాబ్స్ కోసం చదువుతా అంటే మాత్రం బయట జాబ్స్ లేవు.
మీరు జాబ్స్ అని అస్సలు పట్టుకోకండి. జాబ్ మైండ్ సెట్ పక్కా పెట్టండి. మీరు ఏం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో స్కిల్స్, అలాంటి స్కిల్ సెట్స్‌ని డెవలప్ చేసుకొని ఉండండి. మీకు అసలు చదవకుండా ఆ స్కిల్ ఉంటే నువ్వు దానిపైన వర్క్ చేసి పైసలు సంపాదించొచ్చు. ఎవ్వడికి ఇంత బి ఫరక్ పడదు. నువ్వు ఫెయిల్ అయినా, పాస్ అయినా ఇంత బి ఎవ్వరికి ఫరక్ పడదు చెప్తున్నా. అండ్ మీకొచ్చే ప్రెజెంట్ గ్యాప్ ఎంత అంటే 6 మంత్స్ గ్యాప్ వస్తది. మీరు నెక్స్ట్ ఎంసెట్ ఒకవేళ రాసిన తర్వాత కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ వరకు. ఈ 6 మంత్స్ ఖాళీగా ఉండి టైం పాస్ చేద్దామని ఉన్నారనుకో, నెక్స్ట్ ఆ కాలేజ్ చేసి ఎలా జాయిన్ అవుతారో నాకు తెలవదు కానీ, కాలేజ్ జాయిన్ అయ్యాక మాత్రం సుక్కాలు చూస్తారు చెప్తున్నా నేను. ఈ 6 మంత్స్‌లో మీరు ఏదైనా ఒక పైసలు సంపాదించే పని స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు అది ఏంటో తెలవకుంటే నాకు స్కిల్స్ అని కామెంట్‌లో పెట్టండి. నేను ప్రెజెంట్ ట్రైనింగ్‌లో ఉన్న స్కిల్స్ చెప్తా. అది ఒక మహా అంటే 1 మంత్, 2 మంత్స్‌లో ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఆ 2 మంత్స్‌లో ప్రాక్టీస్ చేసి మీరు అలా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటే మీకు మాక్సిమం మనీ వస్తాయి. వాళ్ళ దగ్గర స్కిల్ లేదు. అసలు స్కిల్ అంటే ఏంటిది అనేది అసలు ఎవ్వరికి అర్థం కావట్లేదు. అసలు స్కిల్ అంటుర్రు. అసలు స్కిల్ ఏందో తెలుస్తలేదా మీకు? నాకు ఇంత కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాకుంటే, మీకు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలని మైండ్ సెట్‌తో ఉండుంటే మాత్రం కామెంట్‌లో స్కిల్ అని పెట్టండి. ఎక్కువ కామెంట్స్ అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం వైరల్ చేయండి. ఎందుకంటే మీలాంటి చాలామంది ఇంటర్ వాళ్ళు ఉంటారు. ఆ ఇంటర్ వాళ్ళకు క్లారిటీ ఉండదు. మీరు ఎంత షేర్ చేస్తే, ఎంత రీచ్ చేస్తే, మీరు చేసే ప్రతి ఒక్క షేర్ ప్రతి ఒక్కరిని మార్చే చాయిస్ ఉంది. ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ స్కిల్స్‌లో మీకు ఏదైనా స్కిల్ పైన వర్కౌట్ చేయాలని ఉంటే టాప్ 10 ట్రెండింగ్ స్కిల్స్‌ని నేను తీసుకొని ఒక వీడియో చేస్తా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఆ స్కిల్స్ నేర్చుకుంటా అని అంటే, ఆ స్కిల్స్ కోసం వీడియోస్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తా. ఆ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలో అలాంటి వీడియోస్ అన్నీ నేను వెతికి మీకోసం పెడతా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ఎర్న్ చేద్దామని, పైసలు సంపాదిద్దామని ఉంటే మాత్రం ఆ స్కిల్స్ ఏంటియో నేను వెతికి మీకోసం పెడతా. కామెంట్‌లో జస్ట్ స్కిల్ అని కామెంట్ చేసి పెట్టండి. అందు గురించే నేను ఈ వీడియో చేయాల్సొచ్చింది. లేకుంటే నేను అసలు ఈ వీడియో చేయకపోతుండే. నేను చేయడానికి కారణం ఏంటంటే, నేనున్న సిట్యుయేషన్‌లో నా టైంకి ఇలాంటి వీడియో ఎప్పుడు ఎవరు చేయలేదు. నాకు దొరకలేదు కూడా. వీడియోస్ తీయడానికి ముందుకు రావడానికి కారణమే మీకోసము. చాలామంది జస్ట్ టైం పాస్‌కే చదవాలని చదివినారు ఇంటరు. అండ్ ఇందులో చాలామంది ఇంటర్ చదివిన వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్‌గా స్టడీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదా అనేది మీ చేతిలో ఉందది. మీరు ఏం చేద్దాం అనుకున్నారని మాత్రం మీ చేతిలోనే ఉంది. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయినట్టుంది. ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ కామెంట్‌లో మీరు స్కిల్ అని పెట్టండి. నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేయడానికి మీకోసం రెడీగా ఉంటా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ, ఎలాంటి క్వెషన్స్ ఉన్నా గానీ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్ యూట్యూబ్‌లో నాకు కామెంట్స్‌లో డైరెక్ట్ మెసేజ్ చేసేయండి. నేను మీకు రిప్లై చేయడానికి మాక్సిమం ట్రై చేస్తా. ప్రెజెంట్ టైం వచ్చేసి 11:00 అవుతుంది. ఇది వచ్చేసి 21st రోజు నైట్. ఆల్రెడీ చూసినారని అనుకుంటున్నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో మనల్ని ఫాలో కండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ నేను తీరుస్తా. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. దే సపోర్టెడ్ మీ టు డూ దిస్ థింగ్స్ ఎట్ ద 11:00. ప్రజెంట్ నేను ఉన్నది ఎక్కడ అంటే నా బెడ్ పైన ఉన్న నేను. బెడ్ పైనుండి వీడియో కూర్చొని చేస్తున్నా ముందట లైట్ పెట్టుకొని. నేను ఇప్పటిదాకా ఈ 11 గంటలకు కూర్చొని వీడియో ముచ్చట పెట్టుకుంటూ ఎప్పుడు కూర్చోలేదు. వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు ఈ వీడియో చేయడానికి. కాకుంటే మీకోసం నేను ఇంతకుముందు నేను వచ్చే వరకు లేట్ అయింది. కాలేజ్ నుంచి వచ్చే వరకు నాకు 9:00 అయింది. 9:00 వచ్చేసి తినేసి మీ వీడియో చేయడం కోసమే నేను వచ్చి ఇప్పుడు కూర్చొని వీడియో చేస్తున్నా నేను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చుంటే మాత్రం జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మేమున్నామని కామెంట్ చేసుకోండి కొంచెము. నాకు మీలో ఒక్కరు మంచిగా మారి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీకు క్లారిటీ వస్తే మాత్రం థ్యాంక్స్. మాకు ఇంత టైం ఇచ్చి మీరు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పటికీ మీకు ఇంకేం అర్థం కాలేదనుకో, నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. నేను డైరెక్ట్ 1-on-1 మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఈ వీడియోలో అర్థం కావడం చాలా కష్టం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ వీడియోస్ చేయడం నాకు ఫస్ట్ టైము. అండ్ వీడియోస్ మీకు ఎలా అర్థమవుతాయి అనేది మీకు ఫస్ట్ టైం. ఒకవేళ మీకు స్టిల్ ఇప్పటికీ క్లారిటీ రాలేదు అని అనుకుంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ కాంటాక్ట్ కండి. నేను డైరెక్ట్ మీకు కలిసైనా మాట్లాడతా, లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీతో రిప్లై ఇస్తా. మీతో పక్కా మాట్లాడగలుగుతా. మీరు మాత్రం ఒకవేళ క్లారిటీ లేకుండా ఉండుంటే మాత్రం ఏ రాంగ్ స్టెప్ తీసుకోకండి. రాంగ్ స్టెప్ వల్ల మీరే పక్కా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఈ ఒక్క స్టెప్ కరెక్ట్ యూజ్ చేసుకోండి. మీ లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలనుకుంటే ప్రెజెంట్ స్టెప్స్ చాలా అవసరం. ఫస్ట్ దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలానే మన ఇన్‌స్టాలో మనల్ని ఫాలో అయిపోండి.